ఈ పాయింట్ మీద బీసీలకు నిజంగానే తెలంగాణలో అన్యాయం జరుగుతుందా? ఒకటి పాయింట్ నెంబర్ 1, మనం కుల మతాలకు అతీతంగా మాట్లాడుకోవాలి అంటే బీసీలకు ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది. దేశంలోనే బీసీలకు అన్యాయం జరిగేటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఎందుకంటే ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణలో బీసీలు 60-70% పైనే ఉంటారు. కానీ ఎవరైతే రాజకీయంగా ఉన్నటువంటి సోకాల్డ్ రెడ్డీస్ ఉన్నారో సో వాళ్ళు ఎదగనివ్వట్లే. ఒకవేళ టికెట్స్ ఇచ్చినా సరే ఓడిపోయే సర్వేలు ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కదా, ట్రెండ్ మారింది, అందరు సర్వేలు చేయించుకుంటున్నారు. సో ఎవరో ఒక బీసీకి నామకే వాస్తే ఇవ్వడానికి ఓడిపోయే స్థానాలు ఎక్కడెక్కడైతే ఉంటాయో పరిచయమే లేని వ్యక్తిని తీసుకొచ్చి టికెట్స్ అమ్ముకొని సో ఓడిపోయే స్థానాలలో వాళ్ళకి ఈ టికెట్స్ ఇచ్చి కూర్చోబెడుతున్నారు. సో టికెట్స్ ఇచ్చినప్పటికీ వాళ్ళు అక్కడ స్ట్రాటజికల్గా ఓడిపోయేటువంటి పరిస్థితి వస్తుందన్నమాట. ఇదంతా కూడా ఒక గేమ్ అనే చెప్పుకోవచ్చు. ఓకే, అసలు మల్లన్న ఈ టైంలో ఈ సర్వే తప్పు జరిగిందన్నారు. అవును, కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి సరైన సర్వే చేయలేదు, వెనుకుండి ఎవరో తప్పిదం వల్ల కరెక్ట్ సర్వే రాలేదు, అధికారులు తప్పిదం, ఏదేదో పాయింట్లు డిబేట్లో మాట్లాడారు. ఈ టైంలోనే మల్లన్న గారు బయటికి వచ్చి బీసీల కోసం పోరాడతా, బీసీలకి న్యాయం జరిగేలా చేస్తా, రెడ్లు అండ్ వెలమలను కూడా ఈ పాయింట్లు తీసుకొచ్చారు. అసలు ఇప్పుడు ఈ టైంలో రావడానికి మల్లన్న గారి వెనకాల ఎవరైనా ఉన్నారా? మల్లన్న దగ్గర ఉన్నది ఎవరు అనేది నేను రెగ్యులర్గా చెప్తూనే ఉన్నా. తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు మరి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మల్లన్న వెనకాల. ఓకే, ఇప్పుడు ఈ కులగణన తప్పు జరిగింది, కుటుంబ సర్వే తప్పు జరిగింది, దీని వెనకాల ఎవడో అతీత శక్తి ఉన్నాడు. ఆ అతీత శక్తి జానారెడ్డి ఎట్లా చెప్తే అట్లా రేవంత్ రెడ్డి వింటున్నాడు. అదే కదా మీరు అడిగేది క్వశ్చన్. కానీ నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు ఆంధ్రప్రభ ఛానల్లో నేను ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఇస్తున్నా జనరల్గా. ఇప్పుడు ఇక్కడ మీరు ఎంప్లాయీ కదా, ఇక్కడ మీరు ఏమైనా తప్పు చేసిరు అనుకోండి, తప్పు ఎవరు చూసుకోవాలి? అది ఎవరి మీదకి వస్తుంది? ఒక ఆఫీస్లో ఒక ఎంప్లాయీ తప్పు చేస్తే ఎవరిని అంటారు? పలానా ఆంధ్రప్రభలో ఉన్నటువంటి రిపోర్టర్, జర్నలిస్ట్, యాంకర్ తప్పు చేసినని ఆంధ్రప్రభకి బ్యాడ్ నేమ్ వస్తుందా, లేకపోతే నీకు బ్యాడ్ నేమ్ వస్తుందా? ఆంధ్రప్రభకి బ్యాడ్ నేమ్. మరి అంతే కదా, సింపుల్. కులగణన తప్పు జరిగింది, రేవంత్ రెడ్డి మంచోడు, రేవంత్ రెడ్డి సుధపూస, రేవంత్ రెడ్డికి ఏం తెలియదు, రేవంత్ రెడ్డి వుడ్వర్డ్ సాగి పడుకుంటాడు. ఏంది మాని? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉత్తుత్తిగా రాలే. ముఖ్యమంత్రి స్థానం రావడం అనేది అంత ఈజీయా? ఎంత కష్టపడి ఉండాలి పాపం. ఆయన జైల్లో ముఖ్యమంత్రి అవ్వడం ఎలా అనే పుస్తకం కూడా చదివిండు. జనరల్గా ఆయనకు పుస్తకాలు చదివే అలవాటు లేదు, కానీ మా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదో బుక్ గిఫ్ట్ ఇచ్చినట్టు ఆయనకి జైల్లో ఉన్నప్పుడు చదువుకోమని. అదేంటంటే ముఖ్యమంత్రి అవ్వాలంటే ఎలా, ఆ పుస్తకం చదివి ముఖ్యమంత్రి అయిండు ఆయన. అతి చిన్న వయస్సులోనే కాంగ్రెస్ పార్టీలో ఇంత చిన్న ఏజ్లో ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు, రేవంత్ రెడ్డి తప్ప. అటువంటిది అంత పెద్ద పీఠం నీకు దక్కింది. తెలంగాణ గాడ్ ఫాదర్ తర్వాత గాడ్ ఫాదర్ స్థానంలో నువ్వు ఉన్నావు. నాకేం తెలియదు, తప్పెట్లా జరిగిందో తెలియదు అంటే డెఫినెట్గా కులగణన చక్కగా జరగకపోతే ఎవరైనా ముఖ్యమంత్రిని అంటారు. మరి సరిగ్గా చేయకపోతే నువ్వు చేపియాల్సింది, నువ్వెందుకు చేపియట్లే? మరి మీరు ఎందుకు చేపియలే కులగణన? జానారెడ్డి గడ్డి తినమంటే గడ్డి తింటాడా? నిజంగానే జానారెడ్డి తప్పిదం ఉందా మల్లారెడ్డి అన్న దాని మాటల్లో? అది ఉందా లేదా అనేది నాకు తెలియదు. కానీ ఒక పార్టీ తరపున రాహుల్ గాంధీ కులగణన మేము కుటుంబ సర్వే చేస్తామని చెప్పి గర్వంగా చెప్పినప్పుడు పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరి బాధ్యత ఈ రోజున, క్యాబినెట్ మంత్రులు రేవంత్ రెడ్డితో సహా అందరి బాధ్యత కుటుంబ సర్వే సరిగ్గా చేయడం అనేది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, జానారెడ్డి ఎక్కడ ఏ పదవిలో లేడు, జానారెడ్డి కొడుకులు ఇద్దరు మంచి సెటిల్ డౌన్ అయినరు, ఒకళ్ళు ఎంపీగా ఒకళ్ళు ఎమ్మెల్యేగా మంచిగా సెటిల్ డౌన్ అయినరు. ఇప్పుడు జానారెడ్డికి ఏం అవసరం అండి బీసీల దగ్గర పోయి పంచాయతీ పెట్టడానికి? సరే ఇప్పుడు పోనీ జానారెడ్డికి ఏమైనా ముఖ్యమంత్రి పదవి వస్తుందా? ఇస్తాడా? రేవంత్ రెడ్డి త్యాగం చేసి అంత ఈజీగా జానారెడ్డి గారికి ఇవ్వడు. మరి ఇంకా జానారెడ్డికి ఏం అవసరము? ఆయనకు పదవి రాదు, ఏం రాదు. అసలు నేను అంటా అసలు జానారెడ్డి అని ఎక్కడ కూడా ఆయన వాళ్ళ పిల్లల సర్టిఫికేట్లో కూడా ఎక్కడ పెట్టలేదు ఆయన రెడ్డి అని. జానారెడ్డి అని మనం పిలుస్తున్నాం, కానీ జానారెడ్డి గారు మతం మార్చుకున్నారు. అందరికి తెలియని విషయం ఏంటంటే ఆయన మతం మార్చుకుని క్రిస్టియానిటీలోకి వచ్చినట్టు నాకు తెలిసిండు, కొంతమంది పార్టీ పెద్దలు చెప్పారు. సో అట్లాంటప్పుడు మనం రెడ్డి అని ఎట్లా అంటాం? ఆయనని మతం మారిపోయింది కదా ఇప్పుడు. అంటే నీకు రాజకీయంగా ఒకవేళ మతం మారినా కూడా రెడ్డి అని చెప్పుకుంటే అది కూడా మళ్ళీ జానారెడ్డి తప్పే.